హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సికింద్రాబాద్ గుంటూరు మధ్యలో సేవలు అందిస్తున్న 17254 17253 సికింద్రాబాద్ నుంచి వయా డౌన్ జంక్షన్, నంద్యాల, గిద్దలూరు మీదుగా గుంటూరు, సికింద్రాబాద్ గుంటూరు మధ్యలో ప్రయాణించే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ మొదట కాచిగూడ నుంచి గుంటూరు మధ్యలో డెమో ఎక్స్ప్రెస్ గా ప్రయాణించేది. ఆ తర్వాత ఈ ట్రైన్ ని సికింద్రాబాద్ వరకు ఎక్స్టెండ్ చేసి ఇక్కడ మణుగూరు, సికింద్రాబాద్ మణుగూరు మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ తోటి రెడ్ షేరింగ్ అనేది చేసి ఈ ట్రైన్ ని సికింద్రాబాద్ నుంచి ప్రారంభించడం మొదలు పెట్టారు. దీనివల్ల ఈ గుంటూరుకు ప్రయాణించే ఎక్స్ప్రెస్ అనేది ఇది చాలా స్టాప్స్ లో ఆగుతుంది. అలాగే నల్లమల్ల ఫారెస్ట్ గుండా ప్రయాణించడంతో ఈ ట్రైన్ ప్రస్తుతం చాలా డిలేగా ప్రయాణిస్తుంది. దీనివల్ల మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మీద ఈ ఒత్తిడి అనేది చాలా వరకు పడుతుంది. రాత్రి 11:45 బయలుదేరవలసిన మణుగూరు ఎక్స్ప్రెస్ అనేది ఒక్కొక్కసారి 2, 3, 4 గంటలకి కూడా రాత్రిపూట బయలుదేరుతుంది. దీనివల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ ట్రైన్ యొక్క రేక్ షేరింగ్ ని తొలగించడం జరిగింది. ఇక మీదట మణుగూరు ఎక్స్ప్రెస్ కి ఈ గుంటూరు ఎక్స్ప్రెస్ కి రేక్ షేరింగ్ అనేది ఉండదు. అలాగే ఆంధ్రప్రదేశ్ వాసుల అవసరాల దృష్ట్యా రైల్వే శాఖ ఈ గుంటూరు ఎక్స్ప్రెస్ ని ఇక్కడ సికింద్రాబాద్ కాకుండా ఔరంగాబాద్ వరకు పొడిగించాలని భావించింది. అందులో భాగంగా ప్రస్తుతం ఔరంగాబాద్ అలాగే హైదరాబాద్ మధ్యలో సేవలు అందిస్తున్న 17649 17650 ఈ ట్రైన్ ని, అలాగే ప్రస్తుతం సికింద్రాబాద్ గుంటూరు మధ్యలో సేవలు అందిస్తున్న ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని 2 రైళ్లను కలిపి ఒకే రైలుగా ప్రారంభించబోతున్నారు. అంటే ఇప్పుడు గుంటూరు నుండి సికింద్రాబాద్ కి వచ్చే ఎక్స్ప్రెస్ అనేది జూలై 1వ తారీఖు నుండి ఈ సికింద్రాబాద్ నుంచి ఇక మీదట ఔరంగాబాద్ వరకు వెళ్లబోతుంది. గుంటూరు నుండి మనకి డైరెక్ట్ కనెక్టివిటీ అనేది ఇక మీదట ఔరంగాబాద్ వరకు ఉండబోతుంది. మనకి ఇప్పటికే నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అనేది మనకి షిరిడి వెళ్ళడానికి చాలా మంది ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. నర్సాపూర్ లో దిగిన తర్వాత అక్కడ నుండి బస్సు ద్వారా షిరిడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అదే విధంగా ఇక మీదట ఈ గుంటూరు నుంచి వచ్చే ట్రైన్ అనేది ఔరంగాబాద్ వరకు వెళ్తుంది. కాబట్టి ఈ ఔరంగాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే షిరిడికి బస్సు ద్వారా చేరుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి షిరిడికి వెళ్ళడానికి మరో ట్రైన్ అనేది అందుబాటులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. గుంటూరు సికింద్రాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ టైమింగ్స్ లలో ఎటువంటి మార్పులు అనేవి ఉండవు. ఎలాగైతే సికింద్రాబాద్ లో ఉదయం 5:15 బయలుదేరుతుందో, ఎలాగైతే ఇక్కడ గుంటూరులో ఉదయం 7:15 బయలుదేరుతుందో అవే టైమ్స్ లలో బయలుదేరుతుంది. ఇంకా సికింద్రాబాద్ దాటిన తర్వాత దీని యొక్క కొత్త టైం టేబుల్ మీద అప్డేట్ అనేది రావాల్సి ఉంది. అలాగే ఈ హైదరాబాద్ అలాగే ఔరంగాబాద్ మధ్యలో ప్రస్తుతం ప్రయాణిస్తున్న ఎక్స్ప్రెస్ ని జూలై 1వ తారీఖు నుండి సికింద్రాబాద్ నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ ఇక మీదట హైదరాబాద్ కి వెళ్ళదు. ఇక్కడ ఈ ఔరంగాబాద్ ప్రస్తుతం హైదరాబాద్ మధ్యలో ప్రయాణిస్తున్న ఎక్స్ప్రెస్ కి 2 స్టాప్స్ అనేవి తీసివేయడం జరిగింది. అందులో హైదరాబాద్ ఒకటి, ఆ తర్వాత ఖైరతాబాద్. ఈ 2 స్టాప్స్ అనేవి ఉండవు. మిగతా అన్ని స్టాప్స్ అనేవి ప్రస్తుతం ఏ టైమింగ్స్ లలో అయితే అందుబాటులో ఉన్నాయో అవే టైమింగ్స్ లలో అవే స్టాప్స్ అనేవి ఉంటాయి. సికింద్రాబాద్ దాటిన తర్వాత ఇక్కడ బేగంపేట, సనత్ నగర్, హవ్విచ్పేట, లింగంపల్లి, శంకర్పల్లి, రావెలపల్లి కాలం, వికారాబాద్ జంక్షన్, జహీరాబాద్, బీదర్, ఆ తర్వాత ఔరంగాబాద్ కి చేరుకుంటుంది. ఈ గుంటూరు ఎక్స్ప్రెస్ కి ఇది అడిషనల్ స్టాప్ గా చెప్పుకోవచ్చు. అలాగే ఈ ట్రైన్ కి సంబంధించిన రిజర్వేషన్ కూడా మీకు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి. డైరెక్ట్ గుంటూరు నుండి ఔరంగాబాద్ నుండి గుంటూరు మధ్యలో ఈ రిజర్వేషన్స్ అనేవి మీకు చూపిస్తుంది. ఈ రైల్లో మనకి స్లీపర్ అలాగే థర్డ్ ఏసీ అందుబాటులో ఉంది. జనరల్ కోచెస్ యొక్క సంఖ్య అనేది ఈ ట్రైన్ కి ఎక్కువగా ఉండబోతుంది. ఇది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. నాగర్సోల్ ఎక్స్ప్రెస్ కి జనరల్ కోచ్ల యొక్క సంఖ్య అనేది తక్కువగా ఉంటుంది. ఈ ట్రైన్ కి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ నంద్యాల, గిద్దలూరు, దొనకొండ, మార్కాపురం, కంబం, కృష్ణమ్మకోన, గంగాపురం, బేతంచెర్ల, గాజులపల్లి ఇలాంటి ప్రాంతాల ప్రజలకి షిరిడి వెళ్ళడానికి ఒక డైరెక్ట్ కనెక్టివిటీ ట్రైన్ అనేది అందుబాటులోకి రావడం అనేది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ మీద మనకి జూలై 1వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో వివరాలు అనేవి అందుబాటులోకి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ని ఔరంగాబాద్ వరకు ఎక్స్టెండ్ చేయడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.